హలో ఎవ్రీవన్, ముందు వీడియోలో అయితే కటింగ్ వీడియో అయితే చేసి పెట్టాను కదా. ఇంక ఇదైతే స్టిచ్చింగ్ వీడియో అనమాట. క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసేయండి. ఫస్ట్గా బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసుకున్నాం కదా. ఆ బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ యొక్క నెక్ని అయితే మధ్యలో అప్పుడు కట్ చేయలే కదా, దాన్ని అయితే ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకోండి. దాంట్లో మనకి ఉక్సులు పట్టి కాజల్ పట్టి వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క శారీ క్లాత్లో ఒరిజినల్ సైడ్ కిందకు పెట్టుకొని పై వైపుగా ఈ లైనింగ్ క్లాత్ పెట్టుకొని అన్ని వైపులా సమానంగా సర్దుకుంటూ నెక్ చుట్టూ కూడా ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ నెక్ దగ్గర నుండి స్టార్ట్ చేసుకొని ఈ విధంగా నేను ఇక్కడ ఏ విధంగా అయితే చూపిస్తున్నానో చుట్టూ కూడా స్టిచ్ అయితే వేసేయాలన్నమాట. అదే మనకి నెక్ ప్లేస్లో వర్క్ అది వచ్చిందనుకోండి, అది మనం వేరేలా కుట్టుకుంటాం. మళ్ళీ నార్మల్ బ్లౌజెస్ అయితే వర్క్ లేకుండా ప్లెయిన్గా ఇలా ఉండే బ్లౌజెస్ అయితే ఈ విధంగా కుట్టుకుంటాము. నెక్ చుట్టూ ఫస్ట్ వేసేసి ఈ విధంగా చుట్టూ స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలన్నమాట. మళ్ళీ మనం ఎక్కడి వరకు అయితే స్టిచ్ చేసామో స్టిచ్చింగ్ ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మధ్యలో పీస్ని కూడా కట్ చేసుకొని చుట్టూ కూడా లైనింగ్తో సమానంగా క్లాత్ని అయితే కట్ చేసేయాలి. దీంట్లో మనం కావాలంటే కాజపట్టిని కట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా బ్యాక్ పట్టు అయితే ఇలా ఫస్ట్ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు దీనికి బ్యాక్ బెల్ట్స్ ఎలా జాయిన్ చేయాలో చూద్దాము. బ్యాక్ బెల్ట్స్ ఆల్రెడీ 2 పీసెస్ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా. దీనికి ఈ విధంగా స్టిచ్ అయితే ఒకటి వేసుకోండి, డబుల్ స్టిచ్ వేసుకోండి. ఈ విధంగా వేసుకొని మనం సైడ్ నుంచి ఒక సన్నంగా ఫోల్డ్ చేసుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. అది కూడా క్లియర్గా చూపిస్తాను, ఇక్కడ చూడండి. మనం ఇప్పుడు స్టిచ్ వేసుకునేటప్పుడు ఖర్చులు వస్తాయి కదా పైకి, ఇదనమాట. పైకి పెట్టుకోవాలి. పైకి పెట్టుకొని సన్నంగా ఒక లైన్ ఇక్కడ ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా సన్నంగా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అయితే చివరి వరకు కూడా స్టిచ్ చేసుకోండి. దీన్ని ఇప్పుడు మనం మెయిన్ క్లాత్కి అయితే జాయిన్ చేసుకుంటాము. నేను ఈ వీడియోలో చాలా వరకు క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించాను, మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే అర్థమైపోతుంది. ఇంక ఇక్కడైతే మనం ఇప్పుడు కుట్టీస్ పెట్టుకున్నాం కదా బ్యాక్ పార్ట్, దానికి మనం కుట్టుకున్న ఈ కుట్టు పై వైపుకి ఇలా పెట్టుకొని ఒరిజినల్ క్లాత్ పైకి పెట్టుకొని ఈ విధంగా అయితే మనం స్టిచ్ చేసుకోవాలి. మనం శారీ క్లాత్ ఇప్పుడు ఉంది కదా స్టిచ్ చేసుకుంది బ్లౌజ్ది బ్యాక్ పార్ట్, దాన్ని పై వైపుగా పెట్టుకొని మనం కుట్టుకున్నాం కదా స్టిచ్ ఒకటి ఇప్పుడు సన్నంగా, దాన్ని కూడా పై వైపుగా పెట్టుకొని స్టిచ్ చేసుకొని దారం కట్ చేయకుండా చివరి వరకు కుట్టిన తర్వాత ఇక్కడ నేను చూపించిన విధంగా ఆ క్లాత్ని సైడ్కి తీసేసి టాప్ స్టిచ్ అయితే ఒకటి వేసుకోవాలి. మనం వేసుకునే టాప్ స్టిచ్ కూడా బ్లౌజ్ పైన పడకూడదు అనమాట. అంటే మెయిన్ క్లాత్ పైన పడకూడదు, మనం యాడ్ చేసుకునే ఆ లైనింగ్ క్లాత్ మీద అయితే పడాలి. ఈ ఎక్స్ట్రాగా ఉండే పీస్ని కట్ చేసేసి లోపల వైపుగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ మిషన్ని లూజ్ కుట్టు పెట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోండి. మనం ఈ స్టిచ్ అయితే మళ్ళీ బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఈ స్టిచ్ అయితే ఇప్పేస్తామన్నమాట. హెమ్మింగ్ చేసుకుంటాము చేతితో చిన్న కుట్లు. ఇక్కడ నేను చూస్తున్నారు కదా, ఈ విధంగా లోపల వైపుగా ఫోల్డ్ చేసుకొని మనకి పై వైపుకి బయట వైపుకి లైనింగ్ క్లాత్ అనేది కనిపించకూడదు అనమాట. అంటే ఇప్పుడు మనం జాయిన్ చేసిన బ్యాక్ బెల్ట్ అనేది లైనింగ్ది బయట వైపుకి కనిపించకుండా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలన్నమాట. ఇప్పుడు బ్యాక్ డాట్స్ ఏ విధంగా కుట్టుకోవాలో చూపిస్తున్నాను చూడండి. షోల్డర్కి ఇక్కడ చూపించిన విధంగా సమానంగా పట్టుకుంటే మనకు స్ట్రైట్గా ఒక లైన్ ఫామ్ అవుతుంది కదా. ఇంకా లైన్ నుంచి కింద వైపున ఒక 1/2 ఇంచ్ విత్తులో మనం ఇచ్చేసుకోవాలన్నమాట. లెంత్ వచ్చేసరికి 3.5 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు, 4 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడైతే లెంత్ 3.5 ఇంచెస్ పెట్టుకున్నాను. చిన్న ఒక 1/2 ఇంచ్ నుంచి అయితే మనం స్టార్ట్ చేసి క్రాస్గా వేయాలి ఈ లైన్ కూడా. మీరు ఇదే విధంగా 2 వైపులు కూడా స్టిచ్ చేసుకోవాలన్నమాట. మనకి దీంతో బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. చివర్లు ఈ విధంగా రఫ్ చేసుకోండి, లేదంటే ఆ కుట్లు ఊడిపోతాయి. ఈ విధంగా రఫ్ చేసుకొని 2 వైపులు కూడా మీరు ఇదే లెంత్లో ఇదే విధంగా పెట్టుకోవాలన్నమాట. 2 వైపులు కూడా స్టార్టింగ్ 1/2 ఇంచ్ ఉండేటట్టు అయితే పెట్టుకోండి, మనకు అప్పుడు సమానంగా వస్తాయి బ్లౌజ్ అనేది. నేనైతే ఇక్కడ 2 వైపులు కూడా 1/2 ఇంచ్ పెట్టుకొని లెంత్ 3.5 ఇంచెస్ పెట్టుకొని ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తాను. ఇక్కడ చూసారు కదా, నీట్గా ఫినిషింగ్ అయితే వచ్చేసింది బ్యాక్ డాట్స్. మనకి దీంతో బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. ఈ పైన స్టిచ్ కనిపిస్తుంది, మనం ఇప్పుడు బ్యాక్ బెల్ట్ జాయిన్ చేసాం కదా, అది తర్వాత అయితే అది తీసేస్తాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. మనకి ఈ విధంగా లైనింగ్ పార్ట్ క్లాత్స్ 2 ఒరిజినల్ క్లాత్స్ 2 ఉంటాయి కదా, వాటిని మనం 2 వైపులు కూడా నెక్కలు ఈ విధంగా సమానంగా వచ్చేటట్టు పెట్టుకోవాలి. అలానే శారీ క్లాత్ వచ్చేసరికి శారీది ఒరిజినల్ సైడ్ అనేది కింద వైపుగా ఉండాలి, రాంగ్ సైడ్ పై వైపుగా పెట్టుకొని దానిపైన లైనింగ్ క్లాత్ పెట్టుకోవాలి. అలానే నేను కటింగ్లో చూపించాను కదా, ఇక్కడ నాకు లైనింగ్ క్లాత్లో చిన్న పీస్ అయితే సరిపోలేదని చెప్పి ఇంక ఈ పీస్ని అయితే మన దగ్గర ఎక్స్ట్రాగా ఉంటాయి కదా, అందులో ఒక చిన్న పీస్ తీసుకొని ఎల్ షేప్లో ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది.
ఇగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కింద వైపున ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకొని ఇటువైపు కూడా ఒక ఎల్ షేప్లో మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉండే క్లాత్ కట్ చేసేస్తే సరిపోతుంది. మనకు అసలు నీట్గా క్లియర్గా ఉంటుంది అనమాట. అలానే మనకి కటింగ్ కూడా చిన్న పీస్ సరిపోతుంది. లైనింగ్ క్లాత్లే కనుక ఇది లోపల వైపుగా ఉండిపోతుంది. ఇక్కడ దీంతో సమానంగా అయితే ఇక్కడ కట్ చేసేయండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా. మీరు ఇదే విధంగా రెండో పార్ట్కి కూడా సేమ్ ఇదే విధంగా జాయింట్ అయితే చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం మెయిన్ క్లాత్కి ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఆల్రెడీ సర్దేసి పెట్టుకున్నాం కదా మనం ముందుగానే. ఇంక ఈ విధంగా ఒరిజినల్ సైడ్ శారీ క్లాత్ ఒరిజినల్ సైడ్ కింద వైపుగా పెట్టుకొని లైనింగ్ క్లాత్ అనేది కిందకి పెట్టుకొని ఈ విధంగా నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి చుట్టూ కూడా స్టిచ్ అయితే వేసేయాలి. ఈ విధంగా వేసుకొని ఎక్స్ట్రాగా ఉండే క్లాత్ని మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూపించిన విధంగా చుట్టూ కూడా మంచిగా ఒక లైనింగ్ స్టిచ్ అయితే వేసేయండి. వేసేసి ఈ ఎక్స్ట్రా ఉండే క్లాత్ని లైనింగ్ క్లాత్తో సమానంగా కట్ చేసుకోండి. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే క్లియర్గా అయితే అర్థమవుతుంది. అలానే ఈ వీడియో కింద అయితే డిస్క్రిప్షన్లో కటింగ్ వీడియో కూడా పెడతాను. దాన్ని కూడా చూసిన తర్వాత ఈ కటింగ్ అయితే చేయండి, పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. నేను ఇదే విధంగా 2 పీసెస్ని కూడా స్టిచ్ చేసుకొని అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు వీటికి డాట్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం శారీ తాలూకా ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఏ విధంగా అయితే చూపించానో 2 ఒరిజినల్ సైడు ఒకే వైపుగా ఇలా పెట్టుకోవాలి. నెక్స్ 2 ఈ విధంగా ఉండేటట్టు. ఇప్పుడు మనకి ఉక్సులు పట్టీ దగ్గర నుంచి అంటే ఇటువైపు ఉక్సులు పట్టీ జాయిన్ చేస్తాం కదా, ఇక్కడ నుండి 3 ఇంచెస్ అనమాట. నెక్ విడ్త్ మీరు ఎంతైతే పెట్టుకుంటారో అంత పెట్టుకోవాలి. నేను 3 ఇంచెస్ పెట్టుకున్నాను కదా, కనుక ఇది కూడా 3 ఇంచెస్ పెట్టుకున్నాను. మనం పెట్టుకున్న 3 ఇంచెస్ డాట్ నుంచి ఇంకా అటువైపుగా 3/4 అంటే 2 పావు తక్కువ 3 ఇంచులు అనమాట. 2/3 ఇంచులు అయితే పెట్టుకోవాలి. అలానే ఉక్సులు పట్టీ వైపు సరిగ్గా సగానికి ఫోల్డ్ చేసేసి కొద్దిగా 1/2 ఇంచ్ కిందకి ఇలా పెట్టుకోండి. అలానే అటువైపు చిన్న క్లిప్పింగ్ మిస్ అయింది యాక్చువల్గా. అక్కడ మనం ఇది ఉంటుంది కదా చెమక హ్యాండ్ రౌండ్, ఇంకా అక్కడ కూడా కరెక్ట్గా రౌండ్ తిరిగే ప్లేస్లో అయితే ఒక డాట్ పెట్టుకొని ఆ విధంగా చిన్న చిన్న టక్స్లు అయితే పెట్టుకోండి. ఇంక ఇప్పుడు మనం మెయిన్ క్లాత్లో ఇక్కడ నేను చూపించిన విధంగా 2 డాట్స్ని కూడా ఇలా పట్టుకొని మిషన్ కింద ఫస్ట్ పాదం కింద పెట్టేసి షోల్డర్ని అయితే ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేస్తే మనకి స్ట్రైట్గా ఒక లైన్లా అయితే ఉంటుంది అనమాట, ఎటువంటి ఉగ్గులేమీ లేకుండా. ఆ లైన్లో మనము 2.5 ఇంచులు అయితే పెట్టుకోవాలి లెంత్ వచ్చేసరికి. పెట్టుకొని ఇక్కడ చూపించిన విధంగా క్రాస్గా అయితే స్టిచ్ వేసుకోండి. రఫ్ చేసుకొని క్రాస్గా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం స్టిచ్ చేసుకుంటే నీట్గా డాట్స్ అవి నీట్గా వస్తాయి. చాలామందికి ఫ్రంట్ పార్ట్లో ఈ షేప్ అదే సరిగ్గా రాదు. ఈ విధంగా కానీ స్టిచ్ చేసుకుని నీట్గా వస్తుంది. ఇక్కడ షేప్ అయితే చూసారు కదా, ఒకటి స్టిచ్ చేయగానే పర్ఫెక్ట్గా వచ్చింది. అదేవిధంగా ఇక్కడ మనం సైడ్ పెట్టాం కదా ఉక్సులు పట్టి వైపు, ఇది కూడా స్ట్రైట్గా పట్టుకొని ఒక్క పాదం వరుసలో స్టిచ్ చేయాలన్నమాట సన్నగాని. ఇది కూడా లెంత్ వచ్చేసరికి 2.5 ఇంచులు అయితే పెట్టుకోవాలి. సన్నంగా స్టిచ్ చేసుకోండి. ఇది స్ట్రైట్గా పెట్టుకోవాలి. పెట్టుకొని సన్నంగా ఇది కూడా రఫ్ చేసుకొని 2.5 ఇంచులు అయితే స్టిచ్ చేసుకోండి. ఇదే విధంగా చెమక రౌండ్ ఉంది కదా, అక్కడ కూడా డాట్ పెట్టాము. అక్కడ కూడా ఇలా స్ట్రైట్గా అక్కడ పట్టుకొని డాట్ పెట్టిన దగ్గర మనం మెయిన్ డాట్ కుట్టాం కదా, అక్కడ చిన్న ఫోల్డ్ లాగా వస్తుంది. ఇక్కడ చూపించిన విధంగా ఫోల్డ్ దగ్గర ఇలా పట్టుకొని దీన్ని కూడా సన్నంగా ఒక 4 ఇంచెస్ అయితే పెట్టుకోవాలి. లెంత్ వచ్చేసరికి ఇది 4 లేదా 3.5 ఇంచెస్ పెట్టుకోవాలి. మనకి మొత్తం డాట్కి మధ్యలో ఇప్పుడు స్టిచ్ చేసుకున్నాం కదా, ఈ డాట్కి మధ్యలో లెంత్ అనేది సమానంగా ఉండాలన్నమాట మూడిట్లకి కూడా. ఇక్కడ నేనైతే 4 ఇంచెస్ పెట్టుకున్నాను. దీన్ని కూడా రఫ్ చేసేసి ఇది కూడా సన్నంగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఇదే విధంగా 2 పార్ట్స్ని కూడా ఇంకొక దాన్ని కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోండి. చూసారు కదా, షేప్ అయితే కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు షేప్ బెల్ట్స్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. దానికోసం మనకి లైనింగ్ క్లాత్స్ 2 ఉంటాయి, శారీ క్లాత్స్ 2 ఉంటాయి కదా, దానికి ఎక్స్ట్రాగా అదనంగా ఒక 2 ఎక్స్ట్రా పీసెస్ని అయితే తీసుకోవాలి, వేరేది ఏదైనా. నేను ఇక్కడైతే 2 వేస్ట్ క్లాత్స్ తీసుకున్నాను. ఫస్ట్ ఒక వేస్ట్ క్లాత్ పెట్టుకొని దానిపైన లైనింగ్ క్లాత్ పెట్టుకోవాలి. దానిపైన శారీ క్లాత్ పెట్టుకోండి. శారీ క్లాత్ యొక్క ఒరిజినల్ సైడ్ అంటే రైట్ సైడ్ అనేది కింద వైపుకు ఉండాలి, రాంగ్ సైడ్ అనేది పై వైపుకు ఉండాలన్నమాట. ఆ విధంగా పెట్టుకొని చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీడియోని కానీ మీరు క్లియర్గా చూస్తే నేను ఏ విధంగా
చెప్తున్నాను పెట్టాను అనేది అయితే అర్థమైపోతుంది. ఆ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు శారీ క్లాత్ని ఈ విధంగా సైడ్కి తీసేసి లైనింగ్ క్లాత్ కింద వైపుకి వెళ్ళిపోయేటట్టు ఫోల్డ్ చేసుకొని చివరన ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. మనకి పై వైపుకి లైనింగ్ క్లాత్ అనేది మనకు కనిపించకూడదు అనమాట. అప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి మిడిల్లో వేస్ట్ క్లాత్ వస్తుంది, పై వైపున శారీ క్లాత్ ఉంటుంది, కింద వైపున లైనింగ్ క్లాత్ ఉంటుంది. మీరు క్లియర్గా వీడియోని అయితే అబ్జర్వ్ చేయండి. ఇంకా ఆ విధంగా చివరన ఒక స్టిచ్ అయితే సన్నంగా వేసుకోండి. ఇంకా తర్వాత దాని పక్కనే కొద్దిగా షేప్ బెల్ట్ నీట్గా క్లియర్గా కనిపించడం కోసం మనం స్టిచ్ వేసిన దాని పక్కనే ఒక పాదం వరుసన ఇంకో స్టిచ్ అయితే వేసుకోండి, గట్టిగా ఉంటుంది. అలానే కింద వైపున షేప్ బెల్ట్ అనేది స్టిఫ్గా బాగుంటుంది అనమాట చూడడానికి. అది ఆ విధంగా అయితే 2 షేప్ బెల్ట్స్ని అయితే రెడీ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు కర్వ్ అవంతా ఎలా తీయాలనేది కూడా ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ విధంగా 2 షేప్ బెల్ట్స్ని మీరు ఇదే విధంగా రెడీ చేసుకోవాలన్నమాట. మనం దారం కట్ చేయాల్సిన పని లేకుండా ఇక్కడ చూపించిన విధంగా చేసుకుంటే 2 ఒకసారి స్టిచ్ చేసేయచ్చు. నేనైతే ఈ విధంగా 2 షేప్ బెల్ట్స్ని అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ఒకదానిపైన ఒకటి ఈ విధంగా పెట్టుకోండి, ఇక్కడ చూపించిన విధంగా. అంటే 2 శారీ క్లాత్స్ 2 కూడా ఒకవైపుకే వచ్చేటట్టు ఈ విధంగా పెట్టుకొని సైడ్స్ 2 ఈక్వల్గా ఉండేటట్టు 2 వైపులా కట్ చేసుకోండి. ఇక్కడ చూపించిన విధంగా అయితే పెట్టుకోండి. అంటే ఒక లైనింగ్ క్లాత్ పెట్టి దానిపైన శారీ క్లాత్ మళ్ళీ వచ్చేటట్టు, అంటే 2 శారీ క్లాత్స్ ఒకవైపే ఉండాలి. ఆ విధంగా పెట్టుకొని ఇప్పుడు ఒకవైపు 3 ఇంచెస్ పెట్టుకోండి, ఇంకొక వైపు 3/4 తక్కువ, అంటే 2 ఇంచులు అనమాట. అంటే పావు తక్కువ 3 ఇంచులు పెట్టుకొని మిడిల్లో 2.5 ఇంచులు పెట్టుకొని ఈ విధంగా కర్వ్ షేప్లో వచ్చేటట్టు డ్రా చేసుకొని దీన్ని ఇలా కట్ చేసేయాలి. అలానే 3 ఇంచులు పెట్టుకున్న వైపు చిన్న మార్క్ పెట్టుకొని టక్స్ అయితే పెట్టుకోండి. ఈ 3 ఇంచులు పెట్టుకునే వైపు అనేది మనకి ఉక్సులు పట్టి వైపు వస్తుందన్నమాట. ఇక్కడ చూపించిన విధంగా ఈ విధంగా టక్స్ పెట్టుకోండి. ఇప్పుడు మనం పెట్టుకునేటప్పుడు కూడా బ్లౌజ్ పీస్ ఇలా పెట్టుకుంటాం కదా, నెక్స్ట్ రెండు వైపులు ఒకే వైపు ఉండేటట్టు చూసుకొని ఈ విధంగా మీకైతే ఇక్కడ షేప్ బెల్ట్ కూడా ఇన్విజిబుల్గా ఎలా స్టిచ్ చేయొచ్చు అనేది అయితే క్లియర్గా చూపిస్తాను. షేప్ బెల్ట్స్ని ఈ విధంగా పై వైపుకి పెట్టుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ని సపరేట్గా తీసేయండి. తీసేసి శారీ క్లాత్ అలానే వేస్ట్ క్లాత్ బ్లౌజ్ పీస్ కలిపి ఈ విధంగా చివరన స్టిచ్ అయితే వేసుకోండి, ఇక్కడ చూపించిన విధంగా. అలానే మనకి కిందన టక్స్ ఉంటుంది కదా, మెయిన్ టక్స్ ఒకటి వేసాము, ఆ టక్స్ని అయితే ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. ఇప్పుడు దాన్ని సన్నంగా ఇక్కడ చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని లైనింగ్ క్లాత్ చివరన అలానే ఇప్పుడు స్టిచ్ చేసాం కదా దాన్ని ఈ విధంగా రెండింటిని కలిపేసి ఒక స్టిచ్ అయితే వేసుకోండి. మీకు ఇది కష్టంగా అనిపిస్తుంది అనుకుంటే నార్మల్గా మనము ఇలా కాకుండా నార్మల్గా స్టిచ్ చేసుకుంటాం కదా, అలా డైరెక్ట్ అలా అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా అయితే మనకు స్టిచెస్ అవి లోపల ఉండిపోతాయి అనమాట. ఇలా మెల్లగా ఓపెన్ చేస్తే ఫోల్డింగ్ అది నీట్గా వచ్చేస్తుంది. నేను రెండిటికి షేప్ బెల్ట్ అయితే జాయిన్ చేశాను. మీకు ఇప్పుడు చూపించాను కదా ఇన్విజిబుల్ది అయితే ఫ్రంట్ వైపు 2 ఒకలానే ఉంటాయి, బ్యాక్ వైపు ఇన్విజిబుల్ కుట్టింది ఒకలా ఉంటుంది. టక్సెస్ అవి కనిపించవన్నమాట, ఎక్స్ట్రా క్లాత్. ఇలా కుట్టింది అయితే ఇగోండి ఎక్స్ట్రా పీస్ కనిపిస్తుంది కదా మనకి. నార్మల్గా కుడితే లోపల వైపున అలా ఉంటుంది అనమాట. లోపల వైపే ఉండిపోద్ది కనుక ఎలా అయినా పర్లేదు అనుకుంటే మేము నార్మల్గా కూడా కుట్టుకోవచ్చు. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. ఉక్స్ పట్టి కోసం నేను ఇక్కడ 2.5 ఇంచులు విడ్త్ ఉండేటట్టు ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఉక్స్ పట్టి లోపల వైపుకు ఉండిపోద్ది కనుక నేను లైనింగ్ క్లాత్ వేసుకుంటున్నాను. కాజా పట్టి బయట వైపుకి కనిపిస్తుంది కనుక శారీ క్లాత్ అయితే వేసుకుంటాను. ఇదైతే 2.5 ఇంచులు ఇలా విడ్త్ ఉండేటట్టు కట్ చేసుకోండి స్ట్రైట్గాని. మనకి నార్మల్ బ్యాక్ నెక్ కట్ చేసేటప్పుడు ఆ పీస్లోనే ఉక్స్ పట్టి అయితే వస్తుంది. ఇంక ఇక్కడైతే మీరు ఎడం వైపు కొంతమంది స్టిచ్ చేస్తారు, కొంతమంది కుడివైపు స్టిచ్ చేస్తారు కనుక మీకు వచ్చిన బ్లౌజ్ని బట్టి మీరు స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడైతే కుడివైపు స్టిచ్ చేస్తున్నాను. ఇంకా ఇలా శారీ క్లాత్ అనేది పై వైపుకి ఇలా ఒరిజినల్ సైడ్ పై వైపు పెట్టుకొని ఈ కట్ చేసిన ఉక్స్ పట్టిని ఈ విధంగా ఒక పై వైపుకి పెట్టుకొని ఒక స్టిచ్ అయితే చివరన వేసుకోండి. దాన్నే ఈ విధంగా సైడ్కి తీసేసి పైన ఒక టాప్ స్టిచ్ అయితే వేయండి. టాప్ స్టిచ్ అనేది మనకి ఆ లైనింగ్ క్లాత్ మీద పడాలన్నమాట, ఒరిజినల్ క్లాత్ పైన పడకూడదు. మనకి ఉక్స్ పట్టి కనిపించదు కదా బయటికి, ఇంకా దాన్ని అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసేసి లోపల వైపుకి ఈ విధంగా 2 సార్లు డబుల్ ఫోల్డ్ చేసేసి స్టిచ్ అయితే వేసుకోవాలి. అలానే రఫ్ చేసుకోండి, చివరలు అంటది కుట్లు అవి ఊడిపోకుండా గట్టిగా ఉంటాయి. మనకి శారీ బయటికి అనమాట ఈ ఉక్స్ పట్టి అనేది కనిపించకూడదు అసలు, ఆ లైనింగ్ క్లాత్ లాగా ఏం కనిపించకూడదు. అలా కనిపిస్తే చూడడానికి అది బాగోదనమాట. కనుక మొత్తం కనిపించకుండా ఈ విధంగా సన్నంగా ఫోల్డ్ చేసుకొని డబుల్ ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఒక తిన్నగా స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసుకోండి. సైడ్ కొద్దిగా రఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అయితే ఉక్స్ పట్టి అయితే స్టిచ్ చేసుకోవాలి. చాలా నీట్గా ఫినిషింగ్ అయితే వస్తుంది అనమాట ఇలాగని స్టిచ్ చేసుకున్నామంటే. ఇప్పుడు కాజా పట్టి ఎలా స్టిచ్ చేయాలనేది కూడా చూద్దాము.
ఇంక ఇక్కడ చూసారు కదా నీట్గా రెడీ అయిపోయింది ఉక్స్ పట్టి. మనకి ఎక్కడ లైనింగ్ కనిపించట్లేదు బయటికి. ఇప్పుడు కాజా పట్టీ కోసం నేను 3 ఇంచెస్ తీసుకుంటున్నాను విడ్త్. ఈ విధంగా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇది నేను శారీ పీస్ తీసుకున్నాను అనమాట. మనకి బ్యాక్ నెక్ ఉంటుంది కదా, కట్ చేస్తాము శారీ క్లాత్కి, నార్మల్ లైనింగ్ క్లాత్కి. ఇంకా అందులో లైనింగ్ క్లాత్ ఏమో ఉక్స్ పట్టి, శారీ క్లాత్ది ఈ విధంగా ఇదైతే వేసుకున్నాను. మీరు 2 కావాలంటే లైనింగ్ క్లాత్ కూడా వేసుకోవచ్చు. ఇంకా ఇదైతే రాంగ్ సైడ్ వైపు నుంచి మనం జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా రాంగ్ సైడ్ పెట్టుకొని, అలానే మనం తీసుకుని శారీ పీస్ తీసుకున్నాం కనుక జాయిన్ చేయడానికి ఉక్స్ పట్టి, అది కూడా రాంగ్ సైడ్ పై వైపుకి పెట్టుకొని చివరన ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకొని, చివరన ఎక్స్ట్రాగా ఉండేది కట్ చేసేసి కొద్దిగా ఉంచుకొని దాన్ని ఈ విధంగా కింద వైపుగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. దీన్ని కూడా సైడ్కి ఈ విధంగా ఓపెన్ చేసేసి, దీనికి టాప్ స్టిచ్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనకి ఉక్స్ పట్టి అనేది కనిపిస్తుంది. ఈ విధంగా మధ్యలో ఒక ఫోల్డింగ్ పెట్టుకొని, ఇక్కడ కుట్టు కనిపిస్తుంది కదా మనకి బ్లౌజ్ పైన, ఆ కుట్టు పైకి ఆ కుట్టు కనిపించకుండా ఆ పైకి ఒకటి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. నీట్గా ఉంటుంది. మీరు ఇది కూడా మీరు ఉక్స్ పట్టి కూడా లైనింగ్ క్లాత్ వేసుకోవచ్చు. చాలామంది లైనింగ్ క్లాత్ వేసేస్తారు. కాకపోతే మనకి ఇది బయట వైపు కనిపిస్తుంది కనుక చూడడానికి అది బాగుంటుందని ఇలా శారీ పీస్ అయితే వేసుకుంటాను. దీన్ని కూడా మంచిగా రఫ్ చేసేసి చివరన ఒక స్టిచ్ వేసుకొని ఎండింగ్ వైపు చివరి వైపున 2 వైపులు రఫ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది అనమాట. ఈ విధంగా అయితే ఉక్స్ పట్టిని అయితే స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత రెండింటిని కూడా ఉక్స్ పట్టి, కాజా పట్టి 2 కూడా ఇలా స్ట్రైట్గా చూసుకోండి ఒకసారి, లెంత్ 2 సమానంగా ఉన్నాయా లేదనేది. నాకైతే ఉక్స్ పట్టి కొద్దిగా పొడవొచ్చింది. చిన్న ఇది వేసుకొని చిన్నగా కట్ చేయాలన్నమాట. ఎక్కువ కట్ చేసేయకూడదు, చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండిటిని ఏ విధంగా జాయిన్ చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ పెట్టుకొని దానిపైన ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని, ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి 2 నెక్స్ ఎదురెదురుగా ఉండాలి. శారీ పార్ట్స్ 2 ఇదిగా ఉండాలన్నమాట. నేను ఇక్కడ చూపించిన విధంగా పెట్టుకుంటే మీకు అర్థమవుతుంది. దీన్ని ఇప్పుడు మనము నెక్ పార్ట్ నుంచి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఒక పాదం వరుసలో వేసుకుంటే సరిపోతుంది. డబుల్ స్టిచ్ వేసుకోండి, గట్టిగా ఉంటుంది. ఈ విధంగా రెండిటిని కూడా షోల్డర్స్ని అయితే జాయిన్ చేసుకుంటే నీట్గా జాయింట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు దాని తర్వాత మెడ పీసులు మనం జాయిన్ చేసుకోవాలన్నమాట. మీరు పైపింగ్ వేసుకుంటే ఇంకా వేరేలా స్టిచ్ చేసుకోవాలి. నార్మల్ స్టిచ్ చేసుకుంటే నేను ఇక్కడ చూపించిన విధంగా స్టిచ్ చేసుకోండి. స్టార్టింగ్ స్టిచ్ చేసుకునే వాళ్ళకి ఇలా నార్మల్గానే ట్రై చేయండి. ఈ విధంగా మెడ పీసులు ఉన్నాయి కదా, వాటిని అయితే జాయింట్స్ అయితే ఏ విధంగా చేసుకోవాలన్నమాట. ఒకదానికొకటి 2 పీసులు ఉంటాయి కనుక ఒకదానికొకటి జాయిన్ చేసుకొని, మళ్ళీ ఇదంతా మొత్తం అన్ని పీసెస్ని కూడా జాయిన్ చేసి ఒక స్ట్రిప్ లాగా అయితే రెడీ చేయాలి. అలానే ప్రతి దీనికి మనము జాయిన్ చేసేటప్పుడు ఆ టక్స్ ఉంటుంది కదా, స్టిచ్చెస్ క్లాత్, అదనమాట. ప్రతిదీ కూడా ఒకే వైపు ఉండాలన్నమాట. ఒకటి కిందకి ఒకటి పైకి అలా ఉండకుండా అన్నీ కూడా ఒకే వైపుగా అయితే ఉండాలి. నేను ఈ విధంగా అయితే ప్రతిదీ జాయిన్ చేసుకున్నాను. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఆ విధంగా మీరు అబ్జర్వ్ చేసి స్టిచ్ చేయండి. ఈ విధంగా ఒక స్ట్రిప్లో అయితే జాయిన్ చేశాను, చూసారు కదా. ఇప్పుడు దీన్ని మనం బ్లౌజ్కి ఎలా చేసుకోవాలో చూద్దాము. బ్లౌజ్ని ఈ విధంగా పై వైపుగా పెట్టుకోండి. ఒరిజినల్ సైడ్ ఈ విధంగా పై వైపుగా పెట్టుకొని కాజా పట్టి దగ్గర నుంచి ఇలా పెట్టుకోవాలన్నమాట. అలానే మనం జాయిన్ చేసిన టక్స్లు ఉన్నాయి కదా, పైకి కనిపిస్తున్నాయి కుట్లు, అవి కూడా పై వైపుకు ఉండి ఈ విధంగా కాజా పట్టి కిందగా కొద్దిగా ఫోల్డింగ్లా పెట్టుకొని స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇది మనకి కర్వలు తిరుగుతాయి కదా, అంటే రౌండ్ తిరిగిన దగ్గర అక్కడ కొద్దిగా మెల్లమెల్లగా స్టిచ్ చేసుకోండి. మెల్లమెల్లగా స్టిచ్ చేసుకుంటే నీట్గా ఫినిషింగ్ అది వస్తుంది. లేకపోతే ముడతల్లాగా వంకొంకలు అలా వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా ఒక పాదం వరుసలో స్టిచ్ చేసుకోండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా. చివరి వరకు కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకొని చివరిన ఉక్సులు పట్టి కింద కూడా చిన్నగా ఫోల్డింగ్ పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రాగా ఏమైనా ఉంటే కట్ చేసేసి ఈ విధంగా చిన్న పీస్ని పెట్టి ఫోల్డింగ్ అయితే పెట్టేయండి. ఇప్పుడు దీనికి చిన్న చిన్న టక్స్లు ఇచ్చేయండి. దీన్ని మనం ఇటువైపు ఇచ్చేసేటప్పుడు మంచిగా ఇదవుతుంది అనమాట. లోపల వైపుకి స్టిచ్ చేసుకుంటాం కనుక దగ్గరగా చిన్న చిన్న టక్స్లు ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. మీరు ఒకవేళ దీనికి చేతి పని చేయాలంటే చేతి పని చేసుకోవచ్చు, అంటే హెమ్మింగ్. నార్మల్గా మిషన్ స్టిచ్ అయినా వేసేయచ్చు. నేనైతే మిషన్ స్టిచ్ వేసేస్తున్నాను. నేను ఇక్కడ ఈ క్లాత్ని అయితే ఈ విధంగా సగానికి పెడుతున్నాను అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా లోపల వైపుగా పెట్టుకొని ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ని ఇలా సైడ్కి తీసేసి ఇక్కడ చూపించిన విధంగా మీరు ఒక స్టిచ్ అయితే వేసేయండి. దాని తర్వాత మనం మిగతా క్లాత్ని కూడా లోపలికి ఫోల్డ్ చేసేసి స్టిచ్ అయితే వేసేస్తే నీట్గా ఫినిషింగ్ అది ఉంటుంది. మనకి ఎక్స్ట్రాగా ఏమైనా ఉండడము, మళ్ళీ దాన్ని కట్ చేయడం అలా ఉండకుండా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఆ క్లాత్ని మనం ఆ స్టిచ్ వేసాం కదా, దానిపైన ఇలా పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలన్నమాట. మనకు ఆ స్టిచ్ కూడా మనం ఈ క్లాత్ మీద పడుతుంది తప్పితే మనకు బ్లౌజ్ మీద పడదు.
ఇప్పుడు ఈ స్టిచ్ వేస్తున్నాను కదా, అది మీకు ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది నేను చెప్పిన దానికంటే కూడా. ఇక్కడ ఇగోండి ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాను కదా, ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో. ఇగోండి ఇలా కనిపిస్తుంది అనమాట. మనం ఇప్పుడు వేసిన స్టిచ్ ఈ లైనింగ్ మీద పడింది. ఇప్పుడు దీన్ని ఈ విధంగా లోపల వైపుగా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఒకటి. ఇది మనకి బ్లౌజ్ మీద పడుతుంది అనమాట స్టిచ్. పైపింగ్ చేసినట్టు నీట్గా ఉంటుంది. మీరు ఇలా వద్దనుకుంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు. చేత్తో వేసుకుంటాం కదా, సూదితో కుట్టుకుంటాము, అది లాస్ట్లో ఇలానే ఫోల్డ్ చేసుకుంటూ హెమ్మింగ్ అయితే చేసుకోవచ్చు. నేనైతే మిషన్ కుట్టే వేసేస్తున్నాను డైరెక్ట్. ఈ విధంగా వేసుకుంటే ఇలా కూడా బాగుంటుంది. ఫినిషింగ్ అది నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటే ఇది కూడా నీట్గా వస్తుంది అనమాట. మనం పైపింగ్ చేసేటప్పుడు స్టిచ్ వేస్తాం కదా, సేమ్ అలానే వస్తుంది. ఇంక ఈ విధంగా ఇది కూడా లోపల వైపుగా ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ రౌండ్స్ తిరిగే దగ్గర కొద్దిగా మెల్లగా స్టిచ్ చేసుకుంటే నీట్గా ఫినిషింగ్ అయితే వస్తుంది. ఈ విధంగా బ్లౌజ్ అంతా అయితే స్టిచ్ చేసేయండి. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే వీడియో మీకు నీట్గా అర్థమవుతుంది అనమాట. నేను ఎలా చెప్తున్నాను, ఎలా స్టిచ్ చేస్తున్నాను అనేది. వీడియో చాలా లెంత్ వచ్చింది, అందుకే కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టవలసి వచ్చింది. ఇంక ఇక్కడ చూసారు కదా, లోపల వైపులు కూడా నీట్గా ఉంది, అలానే పై వైపును కూడా మనకి నీట్గా వచ్చిందనమాట ఫినిషింగ్. అది ఎక్కడ వంకల్లాగా కానీ ఏమీ లేకుండా, ముడతల్లాగా ఏమి లేకుండా చాలా నీట్గా వచ్చింది. ఇప్పుడు హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాము. నేను కటింగ్ వీడియోలో చూపించాను కదా, హ్యాండ్స్కి ఇక్కడ లైనింగ్ పీసెస్కి చిన్న జాయింట్ అయితే పడుతుంది అని చెప్పి, చిన్న క్లాత్ తగ్గిందని. ఇప్పుడు ఈ జాయింట్ని ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాము. ఇగోండి మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, చిన్న పీసే ఇక్కడ నాకు తగ్గిందనమాట. ఈ పీస్ని ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఎక్స్ట్రాగా ఏదైనా చిన్న పీస్ని అయితే తీసుకొని దాన్ని ఈ విధంగా పై వైపుగా పెట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న వైపుగా పై వైపుని ఈ విధంగా పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకోండి. దీన్ని ఇప్పుడు సైడ్కి ఇలా తీసేసి టాప్ స్టిచ్ అయితే ఒకటి వేసుకోండి. టాప్ స్టిచ్ వేసుకొని దీన్ని సగానికి ఫోల్డ్ చేసేసి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేస్తే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. జాయింట్ చేసినట్టు కూడా తెలియదు, లోపల వైపు ఉండిపోద్ది కనుక చాలా నీట్గా ఉంటుంది. ఇలా క్లాత్ తక్కువ వచ్చినా సరే ఇలా జాయింట్లు పడినా కొన్ని ఇలా చేసుకుంటే నీట్గా ఉంటాయి అనమాట. చూసారు కదా, ఇక్కడ కరెక్ట్గా మనకి ఎగ్జాక్ట్గా వచ్చేసింది. ఒకవైపునే మనం జాయింట్ చేయాలి. మీరు ఇదే విధంగా రెండో దాన్ని కూడా జాయింట్ అయితే చేసుకోండి. నేను రెండు దాట్లకి జాయింట్స్ అయితే చేస్తాను. ఇప్పుడు లైనింగ్ క్లాత్కి ఎలా అటాచ్ చేయాలో చూపిస్తున్నాను. లైనింగ్ క్లాత్, శారీ క్లాత్ అనేది ఒరిజినల్ సైడ్ అనేది పై వైపుకి పెట్టుకొని దానిపైన రాంగ్ మనం కుట్టాం కదా స్టిచ్, అది కూడా పై వైపుకి పెట్టుకొని చివరన ఈ విధంగా ఒక స్టిచ్ వేసేయండి. లైనింగ్ క్లాత్ యొక్క జాయింట్ చేసిన జాయింట్ అనేది పై వైపుకి పెట్టుకోవాలన్నమాట. దాన్ని స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసేసి దాన్ని ఈ విధంగా ఓపెన్ చేసేసి మనకి లైనింగ్ క్లాత్ కనిపించకుండా లోపల వైపుగా ఫోల్డ్ చేసుకుంటూ పైన ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మనకు అప్పుడు ఒరిజినల్ సైడ్ అనేది నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలా చుట్టూ కూడా ఇంకా జాయింట్ చేసేయాలి. లైనింగ్ క్లాత్తో పాటు శారీ క్లాత్కి ఈ విధంగా చుట్టూ జాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. చూసారు కదా, చాలా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్స్ ఏదైతే ఉందో దాన్ని లైనింగ్ క్లాత్తో సమానంగా కట్ చేసేయాలి. మీరు ఇదే విధంగా రెండో క్లాత్ను కూడా జాయింట్ అయితే చేసుకోండి. నేను ఒకటే చూపించాను, వీడియో చాలా లెంతీ అయిపోయింది అందుకని చెప్పి. ఇప్పుడు దీనికి మనం ఒకవైపున రౌండ్ తీయాలి కదా, అంటే లోతు తీయాలి. దాన్ని ఎలా తీయాలో చూపిస్తున్నాను. ఇక్కడ హ్యాండ్స్ని అయితే ఈ విధంగా పెట్టుకోండి. ఇక్కడ చూపించిన విధంగా ఒకదానిపైన ఒకటి పెట్టుకొని ఒకవైపున మాత్రమే మనం లోతు తీస్తాము. దానికోసం చివరి నుంచి ఒక 1.5 ఇంచెస్ డ్రా చేసుకొని మిడిల్ టక్స్ నుంచి మధ్యలో కరెక్ట్గా డ్రా చేసుకొని ఇది ఒక 3/4 ఇంచ్ అనమాట, అంటే పావుతొక్క 1 ఇంచ్ ఇలా డ్రా చేసుకొని లైన్ వేసుకొని ఈ విధంగా కర్వ్ అయితే తీసుకోండి. షేపు మనకి హ్యాండ్ షేప్ సేమ్ ఎలా ఉందో అలానే డ్రా చేసుకుంటే వచ్చేస్తుంది. నేను ఇక్కడైతే క్లాత్ కొద్దిగా జరిగిపోయింది, చూసుకోలేదు. మనం లోతు తీసిన వైపు టక్స్ కూడా పెట్టుకోవాలన్నమాట. నేను మళ్ళీ అది కట్ చేశాను, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. నేను యాక్చువల్గా జరిగిపోయింది అనమాట, చూసుకోలేదు. లోతు తీసింది కింద వైపు ఉండేది, ఇంకా దాన్ని కూడా కట్ చేస్తాను. ఇలా లోతు తీసాం కదా, దీని స్టిచ్ అయితే మనకి ఇదైపోతుంది కనుక ఒక స్టిచ్ అయితే వేసేయండి. కట్ చేసాం కనుక ఒక స్టిచ్ ఇదైపోతుంది. వేసేసి లోతు తీసిందనమాట మనకు ఫ్రంట్ వైపుకి రావాలి. దీన్ని ఇప్పుడు బ్లౌజ్కి ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా తీసుకున్నాం కదా, బ్లౌజ్ పై వైపుగా ఈ హ్యాండ్ని పెట్టుకొని ఈ లోతు తీసింది అనేది ఇక్కడ చూపిస్తున్నాను కదా ఫ్రంట్ వైపుకి వెళ్ళాలన్నమాట. ఈ విధంగా మిడిల్లో కరెక్ట్గా పెట్టుకొని, ఆల్రెడీ టక్స్ ఉంది కాకపోతే శారీ పైన క్లాత్కి లేదనమాట, అందుకని పెట్టాను అక్కడ. మనకు కరెక్ట్గా షోల్డర్కి ఈ మిడిల్లో పెట్టుకోవాలన్నమాట ఆ టక్స్. పెట్టుకొని ఈ ఒక చివరి నుంచి అలా చివరికైతే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది కూడా ఒక పాదం వరుసలో వేసుకుంటే సరిపోతుంది. ఈ చివరి వరకు స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ డబుల్ స్టిచ్ అక్కడే ఇలా ఇక్కడ చూపిస్తాను చూడండి. ఈ చివరి వరకు ఇలా స్టిచ్ చేసుకోండి, మెల్లమెల్లగా స్టిచ్ చేసుకోండి. మనం కరెక్ట్గా మీరు కటింగ్ వీడియో ఇదే విధంగా పెడితే మనకు లెంత్స్ అన్నీ కూడా సరిపోతాయి, ఏది పొడవైపోవడం తగ్గిపోవడం ఉండదు.
ఈ విధంగా టర్న్ చేసుకొని మళ్ళీ డబుల్ స్టిచ్ వేసేసి ఇక్కడ షోల్డర్ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇటువైపును కూడా కంటిన్యూ చేసేయండి అదే స్టిచ్ని. ఈ చివరి వరకు స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ టర్న్ చేసేసి డబుల్ స్టిచ్ వేసుకొని షోల్డర్ వరకు స్టిచ్ చేసి కట్ చేసుకుంటే సరిపోతుంది. చాలా నీట్గా జాయింట్ అయితే అయిపోతుంది అనమాట బ్లౌజు హ్యాండ్. ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి హ్యాండ్కి ఎక్కడ కూడా ముడతలు కానీ ఏమి రావు అసలు. మీరు ఈ వీడియోని అయితే చక్కగా అబ్జర్వ్ చేసి చూసి కొద్దిసేపు ట్రై చేస్తే వస్తుంది. అలానే స్టార్టింగ్ కుట్టేటప్పుడు ఎవరికైనా 1-2 బ్లౌజులు పోతాయి. ఫస్ట్ది ఏమి నీట్గా వచ్చేది, అలా 1-2 కుట్టగా నీట్గా వస్తాయి అనమాట. ఇక్కడ చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్. ఇంకా నేను 2 హ్యాండ్స్ని ఇదే విధంగా జాయింట్ అయితే చేస్తాను. అలానే చివరన మనం సైడ్ జాయింట్స్ ఎలా చేసుకోవాలో సింపుల్గా చూపిస్తాను. 2 వైపులు హ్యాండ్ జాయిన్ చేసిన తర్వాత సైడ్ కూడా ఈ విధంగా చివరన ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టు అయితే స్టిచ్ చేసేయండి. ఎటువంటి కొలతలు ఏమీ తీసుకోకుండా ఇలా 2 వైపులు కూడా స్టిచ్ చేసేయాలి. స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనము హ్యాండ్ని ఇవంతా లెంత్ కరెక్ట్గా వచ్చేటట్టు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు హ్యాండ్ని ఇలా పెట్టుకొని మనకి సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, దాన్ని కరెక్ట్ హ్యాండ్ లూజ్ ఇలా పెట్టేసి ఒక మార్కింగ్ చేసుకోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా. అదే విధంగా హ్యాండ్ జాయింట్ ఉంది కదా ఇక్కడ కూడా కరెక్ట్గా స్ట్రైట్గా సాగదీసేసి ఇక్కడ కూడా కరెక్ట్గా అలా పెట్టేసి దీన్ని కూడా మార్క్ చేసుకోండి ఒకటి. ఇక్కడ చూపించిన విధంగా ఈ విధంగా మార్క్ అయితే చేసుకోండి హ్యాండ్ది, అలానే ఆ చంక లూజ్ అనేది. ఇంకా చివరన వచ్చేసరికి బ్లౌజ్ తాలూకా లెంత్ని మనం ఆది బ్లౌజ్తో ఇలా స్ట్రైట్గా చూసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే స్ట్రైట్గా చూసుకోండి. ఇలా లెంత్ అయితే టైట్గా పట్టుకొని 2 బ్లౌజులది మనకు ఆది బ్లౌజ్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడికైతే ఇలా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మిగతా ఈ లూజ్ అయితే ఎంత అయితే ఉందో దాన్ని ఇలా టేప్తో కొలుచుకోండి. నాకు ఇక్కడైతే 6 ఇంచెస్ వచ్చింది. 6 సగము 3 కదా, ఇలా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది టేప్ని. 3లో సగం 1.5 ఇంచ్ వస్తుంది. ఈ 1.5 ఇంచ్ని మనము కింద వైపున ఈ సైడ్ స్టిచ్చెస్ ఉన్నాయి కదా, ఇప్పుడు చంక లూజ్ అవన్నీ పెట్టాం కదా, ఈ కింద వైపున ఈ 1.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు పైన హ్యాండ్ లూజ్ నుంచి స్ట్రైట్గా ఇక్కడ చూపించిన విధంగా 1.5 ఇంచ్కి స్టిచ్ చేసుకున్నామంటే 2 వైపులు ఇదే విధంగా స్టిచ్ చేసుకోండి. ఇలాగని స్టిచ్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా వస్తుంది అనమాట. ఆది బ్లౌజ్ ఎంతైతే నడుము లూజు చెస్ట్ లూజ్ అన్నీ ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది మనకి. ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటే 1.5 ఇంచ్కి అయితే కలిపియాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా స్ట్రైట్గా పెట్టుకుంటూ చివరి వరకు స్టిచ్ చేసుకోండి. మీరు ఇదే విధంగా రెండో వైపును కూడా స్టిచ్ చేసుకోవాలన్నమాట. మధ్యలో మనము ఎక్స్ట్రాగా స్టిచ్చెస్ వేసుకుంటాం కదా, ఒకవేళ టైట్ అయితే లూజ్ చేసుకోవడానికి ఇంకా అలా మీరు 2-3 స్టిచ్చెస్ పక్కన అయితే వేసుకోవాలి. ఇంకా నేను అలా 2 వైపులు స్టిచ్ చేసుకొని ఆ ఎక్స్ట్రా స్టిచ్చెస్ కూడా వేసేసాను అనమాట. మీకు ఇప్పుడు ఫైనల్గా కరెక్ట్గా వచ్చిందో లేదనేది కూడా చూపిస్తాను చూడండి. ఇగోండి ఇక్కడైతే ఎక్స్ట్రా స్టిచ్చెస్ వేసుకొని 2 వైపులు కూడా స్టిచ్ చేస్తాను. ఇప్పుడైతే ఈ చివరి నుంచి ఇలా కాజా పట్టి నుంచి ఇలా స్ట్రైట్గా పట్టుకొని కొలుచుకుంటే మనకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వస్తుంది అనమాట. ఎక్కడ ఎక్కువ చిన్న ఇంచ్ కూడా ఎక్కువ అవ్వదు, తక్కువ అవ్వకుండా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వస్తుంది. ఈ విధంగా కానీ కొలుచుకుంటూ స్టిచ్ చేసుకుంటే మీరు నార్మల్గా హ్యాండ్ లూజు చెస్ట్ లూజు అవన్నీ టేప్ పెట్టి కొలుచుకున్నా సరే మనకి ఆది బ్లౌజ్ ఏ విధంగా అయితే సైజెస్ ఉన్నాయో సేమ్ అదే సైజ్ వస్తుంది. ఫైనల్గా అయితే ఈ విధంగా బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తాను. ఇంకా ఉక్సులు పెట్టుకోవడం కాజాలు పెట్టుకోవడం అవి చేసుకోవడమే. ఇంకా ఇదండి ఈరోజుటి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. ఈ వీడియోని చూసి ఒక 2-3 సార్లు అయితే స్టిచ్ చేస్తే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఇంట్లో ఉంటూ నేర్చుకుంటారనమాట కటింగ్ స్టిచ్చింగ్.